Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని ఈ రోజు అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి దాదాపుగా ఏడాది క్రితం ఆత్మహత్య రైల్వే పట్టాల పైన ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా పోలీసులు అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు మా కుమారుడి ఆత్మహత్య కాదు ఇది హత్య అనేటువంటి విధంగా కూడా అప్పట్లో రైల్వే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అదే విధంగానే జైపాల్ రెడ్డి మరి కొందరు పైన వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు పోలీసులు ప్రధానంగా రాప్తాడు సంబంధించినటువంటి డిఎస్పీ ప్రధానంగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆయన మృతికి కారకుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అదేవిధంగా జైపాల్ రెడ్డి అనేటువంటి విధంగా కూడా వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకొని ఆయన మృతికి కారణము అనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని పోలీసులు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని స్టేషన్ కు తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అదే విధంగానే తోపుదుర్తి సోదరుల వారి యొక్క సన్నిహితులు అభిమానులందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి అనేది. చెప్పండి, తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అనంతపురం పోలీసులు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉంచారు. అసలు ఏంటి పరిస్థితి? మహేశ్వర్ రెడ్డి హత్యకు అతనే కారకుడు అనేటువంటి విధంగా చెప్తున్నారు. మీరేమంటారు? మరి అది ముమ్మాటికి అబద్ధము. ఈ రోజు 5:30 నుంచి 5:45 సమయంలో తెల్లవారుదామున ఉన్నట్టుండి సిఐ గారు డిఎస్పీ గారు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎందుకు సార్ అంటే ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మేము గట్టిగా మా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరిగింది సార్ అంటే ఎప్పుడో 1.5 సంవత్సరం కిందట తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే వ్యక్తి ట్రైన్ కింద చనిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆర్థిక లావాదేవీలు కానీ తర్వాత అమ్మాయిల విషయంలో కానీ కుటుంబ కలహాల మేరకు కానీ ఆయన ఏం జరిగిందో ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. కానీ దాన్ని ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని అరాచకాలని ఎక్కువగా ప్రశ్నిస్తున్నాడన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాన్ని పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ అక్రమ అరెస్టు చేస్తున్నాయి. అంటే తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేస్తే మిగతా క్యాట్ అంతా భయపడుతుంది కదా, ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని ప్రశ్నించదు కదా అన్న ఉద్దేశంతో ఎప్పుడో చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మహత్య చేసినటువంటి వ్యక్తి పేరు చూపేసి ఈ పొద్దు దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని అణచివేయడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు. అంటే ప్రధానంగా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి మృతికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని ఆడియోస్ వీడియోస్ ఇవన్నీ కూడా దొరికాయి. ఈ నేపథ్యంలోనే సెక్షన్ ని ఆల్టర్ చేసి అరెస్ట్ చేశాము అనేటువంటి విధంగా కూడా రాప్తాడు డిఎస్పీ శ్రీనివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాదు సార్, అవన్నీ ఉండింటే ఈ 1.5 సంవత్సరం అయింది. ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, ఎప్పుడు బయట పెట్టకూడదు. కేవలం నారా లోకేష్ అనంతపురం జిల్లాకి వచ్చేసి వాళ్ళ కుటుంబ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అణచివేయాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం నాయకులంతా కలిసి మూకుమ్మడిగా మాట్లాడుకొని కలిసికట్టుగా ఈ ఉమ్మడి జిల్లాలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి కుటుంబము తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అన్యాయాలపై ఎక్కువగా ప్రశ్నిస్తున్నాడన్న ఉద్దేశంతో అనగదొక్కాలన్న ఉద్దేశంతో మాత్రం చేస్తున్నారు తప్ప నిజంగానే ఆయనకు ప్రేరేపించిందంటే వాట్సాప్లు కానీ లేదంటే వీడియో కాల్స్ కానీ ఏవో ఉండింటే 1.5 సంవత్సరం నుంచి పోలీసులు ఏం చేస్తున్నారు, చట్టం ఏం చేస్తా ఉంది, కేవలం ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఇది అక్రమ అరెస్ట్ చేస్తున్నారు తప్ప వేరేదేం లేదు సార్. చెప్పండి, మరికొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రూరల్ నేతలు ఉన్నారు. పవన్ చెప్పండి, ఏంది అసలు ఈ రాజశేఖర రెడ్డి అరెస్ట్ వెనక ఏమంటారు? ఇదంతా కేవలము కక్షపూరితమే. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రకాష్ రెడ్డి గారు జిల్లాలో ఏ నాయకుడు కూడా ప్రశ్నించడం లేదు, ఇతను ఒక్కడే ప్రశ్నిస్తున్నాడు. అందువల్ల కక్షపూరితంగానే గన్మెన్లు తీసేసినారు, కక్షపూరితంగానే ఈ రోజు అరెస్టు నిదానంగా ఒక్కోటి వీళ్ళు చేస్తున్నారు. ఈ అన్యాయానికి పాల్పడుతున్నారు వీళ్ళంతా. కేవలం నారా లోకేష్ జిల్లాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళ టీడీపీ నాయకులంతా కలిసి ఎమ్మెల్యేలు గాని ఎంపీ మినిస్టర్లు కానీ వీళ్ళంతా మూకుముడిగా ప్రకాష్ రెడ్డిని అణిచివేస్తే వీళ్ళంతా ఇదైపోతాడు. ప్రకాష్ రెడ్డిని అణిచేయాల, ప్రకాష్ రెడ్డిని అణిచేస్తే మనకి తిరుగుండదనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఈ రోజు అక్రమంగా మన రాజశేఖర రెడ్డి అన్న గారిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇది ఈ విధంగా మొత్తం పైన ఈ రోజు తోపుదుర్తి సోదరులు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అన్యాయాలు, అదే విధంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అనేటువంటి విధంగా కేవలం ఒక కక్షపూరితంగానే తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు. దాదాపుగా 1.5 ఏడాదిన్నర క్రితం జరిగినటువంటి సంఘటన లో ఈ రోజు అతని ప్రమేయం ఉందనేటువంటి విధంగా అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ ఒక కుట్రపూరితమే అంటున్నారు. మంత్రి నారా లోకేష్ అనంతరం వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పినటువంటి విషయాల నేపథ్యంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మెన్లను తొలగించారు. మరోవైపు ఈ రోజు రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఇలా ఒక్కొక్కరినే దశల వారీగా చేయడం వల్ల ఇది ఒక కుట్రపూరితంగా వివరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదే విధంగానే ఈ విధంగా ప్రశ్నించేటువంటి వారి విషయం పైన ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం వల్ల వారిని ప్రశ్నించేటువంటి అవకాశం లేకోకుండా చేయడమే ఈ అరెస్టులన్నీ ఒక కుట్రపూరితమే, ఎలాంటి సంబంధం లేదు తోపుదుర్తి రాజశేఖర రెడ్డికి అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అనంతపురం నాయకులు, అదే విధంగానే జెడ్పీటీసీ సభ్యులు చంద్ర, అదే విధంగానే పవన్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.